హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ భోగి. మీ ఇంట్లో భోగి పండుగ ఎంతవరకు వచ్చింది? మా ఇంట్లో అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 4 అయింది, ఎర్లీ మార్నింగే. పిల్లలకు నలుగు పెడతాం కదా, అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని లేపుతున్నాను. లేపిన వెంటనే లేచిపోరు కదా, ఒక 5 minutes అయితే పట్టింది, లెగిసారు. ఇంకా పిల్లలు లెగ్గానే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పాను, డ్రాయర్లు వేసుకోమని చెప్పి. నేనైతే ఇక్కడ నలుగు పిండి అయితే కలుపుతున్నాను. నలుగు పిండి ఎప్పుడు శనగపిండి, వరిపిండి, పసుపు 3 కలిపిసే రాసేవాళ్ళం, కానీ అది పర్ఫెక్ట్గా కుదరట్లేదు అనమాట. ముద్దలా అయిపోతుంది, కలపడం రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా. మా అమ్మ అయితే బాగా కలిపేవాళ్ళు అప్పుడు. అందుకే ఇంకా రెడీమేడ్గా తెచ్చేసాం అనమాట సుబ్రాబాత్ పౌడరు. అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈసారి అయితే ఆ సుబ్రాబాత్ పౌడర్ని అయితే తెచ్చాము. ఇక్కడ నేను నలుగు పిండిలో అయితే వాటర్ వేయలేదు, ఓన్లీ పాల మీగడే వేసాను. మేము వాడుతున్నది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. అందుకే కొంచెం పాలు డీప్లో పెట్టేస్తే ఆ మీగడ అలా కొంచెం ఫ్రీజ్ అయింది. దాన్నే తీసి నలుగు పిండిలో కలిపేసాను, ఇంకా వాటర్ ఏమి వేయకుండా. ఫస్ట్ అయితే పెద్ద అబ్బాయికి నలుగైతే పెట్టాను. ఫస్ట్ పెద్దోళ్ళకే కదా పెడతాము. అస్సలు రాయించుకోలేదు, గోల పెట్టేశాడు అనమాట. గట్టిగా రాయొద్దమ్మా, మండిపోతుంది అని చెప్పి. సరే, సంవత్సరంకి ఒకసారే కదా, ఆ మాత్రం గట్టిగా రాయిపోతే మరి ఉన్న మురుకు కూడా వదలదని చెప్పేసి నేను ఇంకా అలా ఏడ్చినా సరే గట్టిగా శుభ్రంగా ఒళ్ళంతా పామేసాను. పిల్లలకి నలుగు పిండి రాసింది నేను ఎక్కువసేపు అయితే పెట్టలేదు వీడియో, ఎందుకంటే పిల్లలకి బట్టలు లేకుండా అంతసేపు చూపించకూడదు కదా. అందుకని చెప్పేసి నేను నలుగు పిండి రాసింది ఎక్కువసేపు తీయలేదన్నమాట. పెద్దోడు ఏడుస్తుంటే మా చిన్నోడైతే ఫుల్గా నవ్వుకున్నాడు. నాకైతే నొప్పి రాదు కదా అని చెప్పేసి, కానీ ఆ బాబు గారు కూడా ఏడ్చారు, అమ్మ గట్టి పామకమ్మ అని చెప్పేసి. మొత్తానికి ఎలాగోలా నలుగైతే రాసి ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను. ఇంకా ఇక్కడ పిల్లల నలుగురికి ఎప్పుడు ఒకలాంటి డ్రెస్ వేయడం అలవాటు అనమాట. భోగికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈసారి అయితే పర్పుల్ అనమాట. పర్పుల్ కలర్ బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి పర్పుల్ కలర్ అయితే సెలెక్ట్ చేసి అక్క అయితే నైట్ 2.5 hours కుట్టేశారు నలుగురికినా. డ్రెస్ అయితే కొంచెం పొడవగానే స్టిచ్ చేశారు, ఎందుకంటే కుట్టిన 3 నెలలకే పుట్టయిపోతున్నాయి నలుగురికినా, అందుకనే కొంచెం పొడవగానే కుట్టారు. పిల్లలు నలుగురు అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఫాస్ట్గా ఫోటోలు అయితే తీసేయాలి. ఇంకా కొంచెం టైం వేస్ట్ చేసినా సరే ఇంకా నలుగురిలో ఎవరి మూడు ఎలాగుంటుందో చెప్పలేము. ఫోటోకి ఎవ్వరు అసలు కోఆపరేట్ చేయరు, అందుకనే ఫస్ట్ మేము రెడీ అయిపోగానే పిల్లలకి ఫోటోలు అయితే తీసేస్తాము. పిల్లలు నలుగురు అయితే షాప్కి వెళ్ళారు, అక్కడ భోగిమంట వేస్తారు ఎప్పుడు పిల్లలతోనే, పిల్లల నలుగురు చేతే. ఇంక అట్నుంచి అట్టే టిఫిన్ కూడా చేసి వస్తారు నలుగురున. ఇంక ఇంటికి రాగానే ఖాళీగా ఉంచితే మనల్ని ఇంకా అరిపించేస్తారని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పాను అనమాట. ఇక్కడ మా పెద్దోడు అయితే దివానా కట్కి బెడ్షీట్ వేస్తున్నాడు. మా గౌతంగాడు గీతంగాడు వాళ్ళ రూమ్లోని మంచానికి బెడ్షీట్ అయితే వేస్తున్నారు. ఇంకా మా చిన్నోడు కొంచెం చిన్నోడు కదా, అందుకే ఏం చెప్పలేదు, కానీ చెప్తే ఏమైనా చేస్తాడు. మనం చెప్పిన వెంటనే చేయను అనకుండా చేస్తాడు, కానీ చెప్పలేదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా సరిపోతారని చెప్పేసి. ఇంకా నేను కొలై వచ్చింది, కొలై నీళ్ళు పడ్డానికి అయితే వెళ్ళిపోయాను. అక్క అయితే కిందన ముగ్గు వేస్తున్నారు అనమాట. భోగి కదా, మార్నింగే వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే వేస్తున్నారు. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ అయితే చేస్తాను. అక్క అయితే కొంచెం స్టిచ్చింగ్ పని ఉందని చెప్పారు, కొంచెం టైం పడుతుంది అని చెప్పగానే ఇంకా నేను పూజ అయితే చేస్తాను. మాకైతే ఇక్కడ పండక్కి కావాల్సిన రేషన్ కూడా వచ్చింది. మొత్తం కూరగాయలు, రేషన్ సామాన్లు ఏంటేంటి కావాలో అన్నీ మొత్తం తెచ్చారనమాట. ఇంక ఈ 3 రోజులు వెజ్జే కదా, మళ్ళీ నాన్ వెజ్ తినము ఫ్రైడే వరకు. ఈసారి అయితే ఇంట్లో మేము ఏం వండలేదు పిండి వంటలు. అక్క అయితే బయటకు ఆర్డర్ ఇచ్చేసారు, కొంచెం ఖాళీ లేదు బిజీగా ఉందని చెప్పేసి అక్క అయితే బయటకు ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే ఇచ్చారో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా మధ్యాహ్నం వంట ఏం చేశానంటే పెసరపప్పుతో పప్పుచారు చేసి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను. కొంచెం రైస్ కూడా పెట్టాను ఒక పూటకే, ఎందుకంటే పిల్లలు నైట్ టైము ఒకవేళ సెలవులు కదా టిఫిన్ తింటారేమో అని చెప్పేసి కొంచెమే వండాను అనమాట. ఎక్కువ వండితే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, చలికాలం కదా మళ్ళీ ఎవ్వరు తినరు అని చెప్పేసి కొంచెమే ఎంత కావాలో అంతే వండాను. మా మేడ మీద గోరింట మొక్క అయితే చచ్చిపోయిందనమాట. ఎలాగా పండగ గోరింటాకు లేదు అని అనుకుంటే నిన్న వీధిలోకి అయితే ఒక ముసలాతను గోరింటాకు అయితే తీసుకొచ్చారు.
2 ప్యాకెట్లు కొనేసాను, 15 రూపాయలవి 2 ప్యాకెట్లు కొంటే చాలా ఎక్కువే వచ్చింది, బాగుంది క్వాంటిటీ అది. అంటే మనకి కోన్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఆప్షన్ ఉంది, కానీ నాకైతే ఎక్కువ గోరింటాకే ఇష్టం. ఆ కోన్ కన్నా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా గోరింటాకుని అయితే మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అసలు ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా గోరింటాకు పెట్టుకోవడం మాత్రం నేను ఆపను. పిల్లలకైతే అన్నాలు పెట్టి ఇద్దరికినా నేను కూడా అన్నం తినేసి ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. నేను ఒక 2 గంటలు అలాగా వెయిట్ చేశాను కదలకుండా. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని మా స్వీటీకి అన్నం వేసి నేను టీ తాగేసి ఇంట్లో వాళ్ళకి టీ ఇచ్చేసి ఇంకా కొంచెం బట్టలు ఉన్నాయి మడతేయడానికి. ఎందుకంటే ఈ పండగ 3 రోజులు మనకి చుట్టాలందరూ వస్తారు కదా, మాట్లాడుకుని ఉండిపోయి అసలు ఇంకా చేసిన పని కూడా చేయమన్నమాట. అలాగ ఎంత మాట అన్న మాటలకి హద్దు ఉండదు కదా, అందుకే గబగబా ఈరోజే మొత్తం పని అంతా క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి ముందు బట్టలు అయితే అన్నీ మడతేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది, టిఫిన్ స్టార్ట్ చేయాలి. నైట్ టిఫిన్లోకి ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ అయితే ఓట్స్ ఉప్మా చేయమని చెప్పారు ఈరోజు, అందుకే మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఓట్స్ ఉప్మా అయితే చేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్నీ వేసి. మధ్యాహ్నమే ఇడ్లీ పప్పు ఆడాను, ఈ 3 రోజులకి సరిపోయినట్టు. ఇడ్లీ పెట్టేసి కొంచెం టమాటా చట్నీ అయితే చేశాను. మధ్యాహ్నం కొంచెం సాంబారున కాలీఫ్లవర్ కర్రీ అయితే ఉండిపోయింది, ఇంకా సాంబార్ వేడి చేసాను ఆ పక్క. ఇంకా పిల్లలకి స్వీటీకినా కుక్కర్లో అన్నం అయితే పెట్టాను, అన్నం తినేస్తామని చెప్పారు పిల్లలు అడిగితే సాంబార్ వేసుకొని. ఈరోజు సాంబార్ అయితే చాలా బాగుంది, మళ్ళీ సాంబార్తోనే తింటామని చెప్పారు పిల్లలు నలుగురున. ఇంకా పిల్లల నలుగురికి అన్నం అయితే పెట్టాను. ఇంకా మేము కూడా టిఫిన్ చేసుకొని తినేసి ఇంకా నైటే మొత్తం క్లియర్ చేసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లెగ్గానే సంక్రాంతి కదా, సంక్రాంతికి అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అమ్మ వాళ్ళది సంక్రాంతి పండుగ, మాది కనుమ. ఇంకా మార్నింగ్ దీపాలు పెట్టుకుంటాం కదా, నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా దేవుడి మూలు కూడా క్లీన్ చేసుకున్నాము. మావి కూడా కొంచెం బట్టలు అయితే ఉన్నాయి కుట్టుకోవడానికి, అక్కవి నావినా, ఇంకా వాటిని కూడా కుట్టేశారు అక్క. నైట్ మొత్తం మా వర్క్ అంతా కంప్లీట్ అయినప్పటికీ 10:30 అయితే అయింది. ఇంకా నా పని అయిపోయాక నేను మిగిలిన 2వ చేతికి కూడా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. మార్నింగే బేలేగాలి కదా అని చెప్పేసి ఇంకా పడుకుని పోయాము. ఈరోజు మా భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గానే. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ నలుగు పెట్టాం కదా, ఒళ్ళు నొప్పులు అయితే వచ్చినట్టున్నాయి గట్టిగా పామేయడం వల్ల, వాళ్ళు కూడా త్వరగా పడుకుని పోయారు ఈరోజు అయితే. అక్క అయితే ఈసారి పిండి వంటలు ఏవి ఇంట్లో చేయలేదు, అస్సలు ఖాళీ లేదు అక్కకైతే, అందుకే బయటను ఆర్డర్ ఇచ్చేసారు ఈసారి. ఏంటేంటి ఆర్డర్ ఇచ్చారో నేనైతే తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.